సరే ఎవరైనా రియల్ ఎస్టేట్‌లో ప్రాపర్టీ కొనాలి అని అనుకున్నప్పుడు, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు అవును. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? జనరల్‌గా ఒక రిజిస్ట్రేషన్ జేసుకోవాలి. ఒక ప్రాపర్టీ కొందాం అనుకున్నారు. రిజిస్ట్రేషన్ అది అగ్రికల్చర్ గానీ, హ్మ్. లేదంటే రెసిడెన్షియల్ ఫ్లాట్ గానీ, హౌస్ గానీ తీసుకోవాలంటే జనరల్‌గా మనం ఒక ఫస్ట్ చేయాల్సిందేంటంటే ఇన్‌కమ్ రెన్యూల్ సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ హైరార్కీ ఉంటది. ఏ విధంగా ఎవరి నుంచి ఎవరికయింది అనేది. ఓకే. రెండోదొచ్చేసి షెడ్యూల్ ఏదైతే సేల్ డీడ్స్ అయితాయో, ఆ షెడ్యూల్ ప్రాపర్టీని సేల్ డీడ్ అయితదో, ఆ షెడ్యూల్ ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వరకి హ్మ్. ఎవరి నుంచి ఎవరికి చేతులు మారినాయి, ఏమైనా జీపీఏ ఉందా అదొకటి చెక్ జేసుకోవాలి. ఓకే. మూడోటి వచ్చేసి ఈ ప్రాపర్టీస్ మీద ప్రొహిబిటెడ్ అని గవర్నమెంట్ వాళ్ళు ముద్ర వేస్తారు. ఏదైనా ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంది. మీరు ఇలా తీసుకోవాలనుకున్నారు. హ్మ్. ఆ ప్రాపర్టీ ఎంఆర్ఓ ఆఫీస్‌లో ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉందా లేదా? పట్టా ఓకే. పాస్‌బుక్‌లు వచ్చి ఉన్నాయా లేవా చూసుకోవాలి. కొన్ని ఓకే. సందర్భంలలో ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉంటది. హ్మ్. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాపర్టీ మీద కోర్ట్ కేసులున్నాయా? హ్మ్. ఏమైనా తగాదాలుండి పాత వాళ్ళు పంచుకునేటప్పుడు పార్టిషన్ డీడ్‌లో చేయకుండా ఉంటే కోర్ట్ ఏమైనా స్టే విధించిందా? హ్మ్. ఇట్లాంటివి 4 కంపల్సరీ చెక్ చేసుకోవాల్సొస్తది. ఓకే.